ఆనంది తప్పు చెయ్యలేదు అని నిరూపించడానికి రిపోర్టర్ ద్వారా అన్ని సాక్ష్యాలు సంపాదించిన ఆదిత్యకి యాక్సిడెంట్ అయ్యేలా చేయించిన జీవన చెంప పగలగొట్టిన ఆనంది. వీడియో చూస్తున్నట్టే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని అయితే మొదలు పెడతారు. ఆనంది ఆదిత్య అంత సంతోషంగా ఉండడం చూసిన జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీని జీవితం ఏడుస్తూ ఉంటుంది అనుకుంటే ఇలా బయటికి వచ్చేసేలా చేసిన ఇది మాత్రం ఆదిత్యతో కలిసి ఆనందంగానే ఉంది. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఈ పరపతి ఉపయోగించి వాళ్ళకి జాబ్ రాకుండా చెయ్యాలి. ఎలాగో సర్టిఫికెట్స్ లేవు కాబట్టి జాబు రావడం కష్టమే. అలాగే ఎవరైనా ఇస్తాను అన్న వాళ్ళని చెడగొట్టాలి అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. తప్పు చెయ్యలేదు అని ఏమైనా సాక్ష్యాలు సంపాదిస్తే నేను రోడ్డు పాలవ్వవలసి వస్తుంది. వీళ్ళ ఇంట్లో అడుగు పెడతారు. అలా జరగడానికే వీల్లేదు అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఇందుమతి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి జీవన, ఏం చేస్తున్నావంటూ అడుగుతూ ఉండగా, ఏముంది ఇప్పుడే ఆనంది ఆదిత్య జీవితాన్ని కళ్ళారా చూసొస్తున్నాను అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు అనేది? వాళ్ళ జీవితాన్ని నువ్వు కళ్ళారా చూసి రావడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, మరేం చెయ్యమంటావు? వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అన్నీ తెలుసుకోవాలి కదా. అందుకనే నేను వెళ్ళాను. కానీ వెళ్ళేసరికి వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. ఓసే, అక్కడున్నది ఎవరనుకున్నావు? ఆనంది. ఆనంది డబ్బుతోనే ఆనందంగా ఉంటుందని మాత్రం అనుకోకు. దానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎందుకంటే అది ఇంటి వారసురాలు. ఎంత లేదైనా జ్యోతి సూర్యుల సహనం, ఓర్పు అన్నీ కూడా దానికి ఉంటాయి. అందుకనే ఏ విషయమైనా అది సాధించడానికి వెనుకాడదు. అన్ని విషయాల్లో ముందుంటుంది. నువ్వేమో మీ నాన్నలాగా ఆత్రం ఎక్కువ, పని తక్కువ అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఏంటి పెద్దమ్మ, పొద్దున్నే నన్ను తిట్టడానికే ఫోన్ చేసినట్టున్నావు అంటూ అడుగుతూ ఉండగా, నాకు అదే పని అనుకున్నావా? చూడు, వాళ్ళు ఎలాగో బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆస్తి మొత్తం నీ సొంతం అయ్యేలా చేసుకో. ఇక రేపన్న రోజు విషయం బయటపడినా ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి జీవనైతే అంటూ ఉంటుంది. ఈ విషయంలో నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఎప్పుడూ అనుకున్నాను, ఖచ్చితంగా ఆస్తి నా సొంతం చేసుకోవాలి. ఇక ఆస్తి నా సొంతమైన తర్వాత ఎవ్వరూ కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని. ఆ పని మీదే ఉన్నాను. చూస్తూ ఉండు, ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. మరొక వైపు ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆనంది తప్పు చేసింది అని ఒకే ఒక్క కారణంతో అమ్మ ఇంట్లోకి రానివ్వలేదో, ఖచ్చితంగా ఆనంది తప్పు చెయ్యలేదు అని నిరూపించాలి. నిరూపించిన రోజే సంతోషంగా అమ్మ ఆహ్వానిస్తుంది. ముందు ఆనంది ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యాలు సంపాదించాలి అంటూ ఆదిత్య అయితే తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇక తనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇక వేరే రిపోర్టర్ని అయితే కలుసుకొని ఇక అడుగుతూ ఉంటాడు. ఇలా మాకు తెలిసిన రిపోర్టర్ నిజం చెప్తాను అని చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, అసలు ఏమయ్యాడో కూడా తెలియదు అంటూ అనగానే అప్పుడిక రిపోర్టర్ అయితే చెప్తూ ఉంటుంది. మీరు కంగారు పడకండి, అన్ని విషయాలు నేను సేకరిస్తాను, మీకు ఎవిడెన్స్ అన్నీ నేను ఇస్తాను అంటూ రిపోర్టర్ అయితే చెప్పి ఇక ఫోన్ కాల్కి సంబంధించిన అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే ఫోన్ కాల్కి సంబంధించినవి అయితే దొరుకుతాయి. అప్పుడు ఇక ఫోన్ వాయిస్ రికార్డింగ్ అయితే వినంగానే ఇక జీవన మాటలు అయితే వినిపిస్తాయి. ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. తప్పు చేసింది జీవన్ అన్నమాట అంటూ అనుకుంటూ ఉండగానే ఇంతలో రిపోర్టర్ అయితే ఒక వీడియో కూడా ఇస్తుంది. ఇంతకు
ముందు నాకు ఆ రిపోర్టర్ నాకు ఈ వీడియో ఇచ్చి ఎవరైనా వచ్చినప్పుడు ఇమ్మని చెప్పారు అంటే అది మీరే అని ఇప్పుడు అర్థమైంది. అందుకనే నేను ఈ వీడియోని మీకు ఇస్తున్నాను అని ఇక గుడి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ వీడియో అయితే ఇవ్వంగానే ఇక రిపోర్టర్కి జీవన డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కూడా ఆ సీసీ ఫుటేజ్లో ఉంటాయి. అది చూసిన ఆదిత్య అయితే అసలైన దోష ఎవరో దొరికారు, ఇవి సరిపోతాయి, నా భార్య ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడానికి అంటూ ఆదిత్య అయితే ఎంతో సంతోషపడుతూ సాక్ష్యాలు అయితే అట్టుకుని బయటికి వస్తాడు. ఇంతలో ఇక ఆదిత్యాన్ని ఫాలో అవుతూ వచ్చిన జీవనైతే ఇవన్నీ చూసి అమ్మో ఇవి గనక అత్తయ్య గారి దగ్గర ఎడితే నన్ను ఏకంగా చంపేస్తారు, ఆనందిని కాబట్టి బయటికి గెంటొదిలేశారు, నన్నైతే ఆవిడ రివాల్వర్తో చంపేస్తుంది, ఈ విషయాలు బయటపడకూడదు అన్నా, నేను అందరి దృష్టిలో దిగజారిపోకూడదు అన్నా వెంటనే ఈ ఆదిత్యాని అంతు చూడాలి అంటూ తనకి తెలిసిన రౌడీలను అయితే పురమాయించి ఆదిత్యకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది జీవన. అప్పుడు ఇంతలో యాక్సిడెంట్ అయిన ఆదిత్యాని తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. ఇక ఆనందికి అయితే ఈ విషయం తెలియడంతో చాలా కంగారుగా అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో ఇక సునంద కూడా ఈ విషయం తెలిసి ఏడుస్తూ హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక ఆదిత్యని ఆ పరిస్థితిలో చూసి సునంద అయితే కుప్పకూలిపోతుంది. ఏంటి నా కొడుక్కి పరిస్థితి, నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడేంటి, మహారాజులా ఉండవలసిన వాడు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటూ ఇక సునంద అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన అయితే వస్తుంది. చూసారు అత్తయ్య, ఆనందితోనే జీవితం అంటూ వెళ్ళారు, బావగారి జీవితం ఏమైపోయిందో చూడండి, ఆ దేవుడి దయ వల్ల మీ అదృష్టం వల్ల ప్రాణాలతో బయటపడచ్చేమో, కానీ ఇప్పుడు చూడండి ఏ పరిస్థితిలో ఉన్నారో, జీవశవంలా కనిపిస్తున్నారు. ఒకవేళ మన అదృష్టం బాగోక ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది జీవనైతే. అప్పుడిక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సునంద. అసలు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆనందియే, ఆనందిని క్షమించను అంటూ సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది. ఏంటి బావగారికి పరిస్థితి వచ్చేలా చేసింది కాకుండా చివరికి ఇంత దారుణంగా ఆయన పరిస్థితి దిగజారిపోయేలా చేసి నువ్వు మాత్రం బయట తిరుగుతున్నావా, ఏం మనిషివే, ఏం జాతకమే నీది అంటూ ఇక అంటూ ఉండంగా అప్పుడే జీవన చంపైతే పగలగొడుతుంది ఆనంది. ఆనంది అంటూ జీవన అనంగానే నా విషయంలో నువ్వు ఏ తప్పులు చేసినా క్షమిస్తున్నాను కదా అని ఆదిత్య గారి విషయంలో కూడా తప్పులు చేస్తే ఎలా క్షమిస్తాను అనుకున్నావు, ఆయన సాక్ష్యాలు ఎక్కడ బయట పెడతారన్న భయంతో యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఈ పరిస్థితికి తీసుకువచ్చావు, ఆయనకి గనక ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం నిన్ను క్షమించేదే లేదు, నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ ఆనంది అంటూ ఉండంగా ఏంటి నోరుంది కదని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను ఇదంతా చేయించాను అనడానికి సాక్ష్యం ఏంటి అంటూ అనంగానే నీ ఫోన్ కాల్, అలాగే యాక్సిడెంట్ చేసిన రౌడీలు వాళ్ళకి నువ్వు చేసిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఉంది, అది కాకుండా ఆ రౌడీల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, నిన్ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవి బయట పెట్టకుండా క్షమిస్తూ వచ్చాను, కానీ ఈరోజు మాత్రం వదిలిపెట్టేదే లేదో, నా ప్రాణమైన నా భర్త జోలికే వచ్చావు, నా భర్తని చంపాలని చూసావు, అలాంటి నిన్ను ఎలా వదిలేస్తానో చెప్పు, నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. అత్తయ్య గారు తప్పు చేసింది నేను అని నమ్మి మీరు మాకు ఇంత శిక్ష వేశారు కదా, తప్పు చేసింది నేను కాదు అని నిరూపించడానికి ఆదిత్య గారు వెళ్ళారు, సాక్ష్యాలన్నీ సంపాదించారు, ఆ సాక్ష్యాలు బయటపడితే ఎక్కడ దీని నిజస్వరూపం బయటపడిపోతుందో అని మీ అబ్బాయికి ఈ పరిస్థితి తీసుకువచ్చింది, ఒక్కసారి సాక్ష్యాలు చూడండి అంటూ ఇక ఆదిత్య సంపాదించిన సాక్ష్యాలన్నీ ఆనంది అయితే సునంద దగ్గర బయట పెడుతుంది. ఇక అసలు విషయం తెలుసుకున్న సునంద అయితే కుప్పకూలిపోతుంది. నా కారణంగానే మీ ఇద్దరికీ కష్టాలు, ఇలాంటి మూర్ఖురాళ్ళ మీద నమ్మకంతో మీ ఇద్దరిని కూడా బాధ పెట్టాను, నన్ను క్షమించు ఆనంది అంటూ సునంద అయితే క్షమాపణ చెప్తుంది. ఇక జీవన చెంప అయితే పగలగొడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి,
అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.